Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4.2 లో ఫస్ట్ ప్రాబ్లం లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి చూడబోతున్నాం. థర్డ్ బిట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని అంటే ఫస్ట్ దాన్ని థర్డ్ లాస్ట్ దాన్ని కూడా ఓకే వాటి ముందు మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను మరోసారి చెప్తాను, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం కానీ జంప్లింగ్ చేసిస్తే మనం ఈ స్టాండర్డ్ ఫార్మ్ రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రాసుకుని అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ని మల్టిప్లై చేయాలి. √2 × 5√2 ఇక్కడ నేను చేస్తాను. √2 × 5√2 5 మామూలు రాసేసి √2 × √2 తెలుసు కదా 2 అవుతుంది. ఎలా అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 వస్తుంది. అంటే 5 2s are 10. 10 కి అన్ని ఫ్యాక్టర్స్ రాద్దాం. 10 కి అన్ని ఫ్యాక్టర్స్ రాద్దాం, అన్ని పాసిబుల్ ఫ్యాక్టర్స్ కూడా. 1 × 10, 2 × 5, థర్డ్ టేబుల్ లో 10 రాదు, ఫోర్త్ టేబుల్ లో కూడా రాదు, ఫిఫ్త్ టేబుల్ లో 5 × 2. ఇలా ఎప్పుడైతే రిపీట్ అయ్యాయో మనం వెంటనే ఫ్యాక్టర్స్ తీసుకోవడం ఆపేయచ్చు. ఇప్పుడు సింబల్స్ ఇవ్వాలి. ఇక్కడ √2 ముందు ఏ సింబల్ ఉంది అంటే ఇన్విజిబుల్, కనిపించట్లేదు, ప్లస్ ఉన్నట్టు, ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఆ ప్లస్ బిగ్గర్ నెంబర్కి ఇవ్వాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఈ ప్లస్ స్మాల్ నెంబర్కి ఇవ్వాలి. ఈ ప్రాబ్లం లక్కీగా రెండు నెంబర్స్ కి కూడా ప్లస్సే. 1 and 10 లో బిగ్ 1 ప్లస్ స్మాల్ 1 కూడా ప్లస్. 2 5 లో బిగ్ 1 5 ప్లస్ 2 కూడా ప్లస్, ఇక్కడ 5 కి ప్లస్ 2 కి ప్లస్. ఇప్పుడు మనం ఈ మిడిల్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ మాత్రం మనం మల్టిప్లై చేసి ఫ్యాక్టర్స్ చేసాం. ఇప్పుడు మిడిల్ టర్మ్ కి చూడండి, 7x లో 7 వచ్చేటట్టుగా ఇక్కడ మనకి ఏ పేరు సపోర్ట్ చేస్తుంది చూడాలి. రెండు సేమ్ సింబల్స్ అంటే యాడ్ చేయడం ద్వారా మనకి ఏదైతే ఏ పేరు అయితే 7 ఇస్తుంది అని చూడాలి. +1 + 10 ఈజ్ +11, +5 + 2 ఈజ్ +7, ఇది కూడా +5 + 2 ఈజ్ +7. అంటే మనకు +7 ఇచ్చేది ఈ పేరు కానీ ఈ పేరు కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు ఒకటే, +2 + 5 +2 + 5. కాబట్టి ఏదో పేరు మనం తీసుకోవచ్చు. మనం ఇది తీసుకున్నా ఓకే, ఇది తీసుకున్నా ఓకే, రెండు లేదా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పేరు నేను తీసుకుంటున్నాను, +5 + 2 సెలెక్షన్ అయిపోయింది. +5 + 2 రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ మ్యాథ్స్ రాస్తున్నాను. √2x² + 7x ని +5 అంటే +5x + 2 + 2x 7x లా స్ప్లిట్ చేశాను. దీన్ని స్ప్లిటింగ్ ది మిడిల్ టర్మ్ కూడా అంటారు. +5√2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది 1 2 3 4 టర్మ్స్ ఫామ్ అయ్యాయి. ఈ 4 టర్మ్స్ లోని ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏది కామన్, లాస్ట్ 2 టర్మ్స్ లో ఏది కామన్ అని మనం తీసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనకి ఏంటి కామన్, ఇక్కడ ఓన్లీ ఎక్స్ కామన్. ఎక్స్ కామన్ చేసి మనకి ఏం మిగిలింది √2x + 5 అంతే కదా. x × √2x √2x² + 5 × x 5x సరిపోయింది కాబట్టి ఓకే √2x + 5 వచ్చింది. మరి ఈ రెండింటిలో ఏంటి కామన్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 అంటే అది √2 × √2 అనమాట. 2 అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇగో 2 వచ్చింది అంటే అర్థం ఏంటి √2 × √2 అంటే ఒక 2 లో మనకి √2 × √2 ఉన్నట్టు. ఆ √2 మనం కామన్ తీసుకోవాలి. ఒక √2 కామన్ తీసేద్దాం. 2 లోని √2 × √2 ఉంటుందని చెప్పినా ఒక √2 కామన్ తీస్తే ఇంకో √2 మిగిలింది. x + 5√2 కామన్ తీస్తే 5 మిగిలింది రైట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే సెలెక్షన్ కరెక్ట్గా అయిందో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో ఈ టర్మ్ అనేది ఈక్వల్ గా వస్తుంది. √2x + 5 ఇక్కడ కూడా √2x + 5 వచ్చింది. ఇప్పుడు ఆ √2x + 5 కామన్ తీసేద్దాం. తీసేస్తే ఏమైంది, ఇటు మనకి x మిగులుతుంది, ఇక్కడ నుంచి √2 మిగులుతుంది. ఎందుకు అంటే రెండింటిలో నేను √2x + 5 కామన్ గా తీసాను కాబట్టి ఇక్కడ నుంచి ప్రాబ్లం ఓకే 2 ways గా స్ప్లిట్ అవుతుంది. ఎలా అంటే ఐదర్ x + √2 ఈజ్ 0 లేదా √2x + 5 ఈజ్ 0. అంటే దీన్ని బట్టి x ఈజ్ ఈక్వల్ టు +√2 అటు వెళ్తే -√2, ఇక్కడ √2x + 5 అటు వెళ్తే -5. దీన్ని బట్టి x ఈజ్ ఈక్వల్ టు -5/√2. క్లియర్. Therefore roots ఏమొచ్చాయంటే -√2 and or -5/√2.
ఇందులో మనకి చిన్న వాల్యూ స్మాల్ వాల్యూ ఇది ముందు రాద్దాం. -5/√2 ఆర్ -√2. సో దీనికి రూట్స్ ఏంటి, ఫైండ్ ద రూట్స్ ఏంటి అంటే -5/√2 ఆర్ -√2. సో దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లంలోని థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.